హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి, సేఫ్ దివాళీ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. ఇది వచ్చేసరికి వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, అలా వేస్ట్ బాటిల్స్ తోటి మనం దీపాలు అనేది తయారు చేసుకోబోతున్నామండి. ఈ దీపాలు ఏంటంటే మనం ఎక్కువసేపు వెలిగించుకునే దానికి ఉంటుందండి. అంతేకాకుండా మనం దీపాలను వచ్చేసరికి నీళ్ళతోటే వెలిగిస్తున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుంటామండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా నీళ్ళతోటి మనం ఎక్కువసేపు దీపాలను వెలిగించుకోబోతున్నామండి. అది ఎలా అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్ తీసుకోండి, మనం తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అని అంటారు కదండి. కాబట్టి మనమైతే ఎక్కువ దీపాలు పెట్టుకునేదానికే చూస్తాం కదండి. ఈ దీపావళి అని అంటే దీపాలు అనేది ఎక్కువగా ఉంటే మనకి చాలా బాగుంటుందండి. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం ప్రమిదల్లో పెట్టుకోవచ్చండి, కానీ ప్రమిదలు ఎక్కువగా పెట్టుకున్నా సరే అండి ఆ నూనె అనేది కిందికి కారుతుందండి. అలా కారినప్పుడు అదంతా ప్రాబ్లం అవుతుంది కదండి. అలా లేకుండా మనం ఇలా చేసుకున్నాము అని అంటే నూనె అనేది కింద పడిపోయే ఛాన్స్ ఉండదండి. మనం నీళ్ళతోటే చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనం ఫస్ట్ వచ్చేసరికి బాటిల్స్ ఉంటాయి కదండి, బాటిల్స్ వచ్చేసరికి కింద పార్ట్ ఉంటుంది చూడండి. నేను ఎలా కట్ చేస్తున్నానో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా ఈ పార్ట్ని అయితే మనం కట్ చేసుకోవాలంటే బాటిల్సే కాబట్టి మనకి ఈజీగానే కట్ అవుతుందండి. అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. చూడండి, ఈజీగానే కట్ అవుతుందండి. ఇలా మీరు ఎన్నైతే చేయాలి అని అనుకుంటున్నారు అన్నీ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఈ టిప్స్ తోటి మీరు చేసుకున్నారు అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎంతో కలర్ఫుల్గా ఉంటాయండి, చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. మీరు ఫస్ట్ చూసారు కదండి ఎలా ఉన్నాయో, అలా కలర్ఫుల్గా అయితే మనం దీపాలు అనేది తయారు చేసుకుందామండి. ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ నూనె లేకుండా మనం వాటర్ తోటి ఎక్కువసేపు దీపాలు వెలిగేలా చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. అంతేకాకుండా బాటిల్స్కి అనేది కింద షేప్ చూసారు కదండి, ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్క షేప్ ఉంటుంది కాబట్టి ఆ షేప్ కనిపిస్తూ బాటిల్స్ అనేవి కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. మనం దీపాలు వెలిగించాక ఆ షేప్తో పాటు మనం ఎంతో కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందండి. మనం కలర్స్ వేస్తాం కాబట్టి కలర్ఫుల్గా ఉండేదానికి కలర్స్ వేస్తామండి. మనం ప్లెయిన్గా ఉంటే అంత కలర్ఫుల్గా ఉండదు కాబట్టి కలర్స్ అనేది యాడ్ చేస్తామండి. అంతా చూపిస్తానండి నేను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి లేస్ ఉంటాయి కదండి, మన దగ్గర ఏమైనా లేస్ ఉంటే అది మనం అంటించేసుకుంటే నీట్గా ఉంటుందండి. మనము వాటర్ వేస్తాం కదండి, వేసిన తర్వాత మనం దీపాలు వెలిగించుకున్నప్పుడు లేస్ అనేది ఉంటే చాలా అందంగా కనిపిస్తుందండి. అందుకోసమనే మీ దగ్గర ఏమైనా లేస్ ఉంటే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం అంటించేసుకోవాలండి. నా దగ్గర గ్లూ గన్ ఉంటే దాంతో అంటించానండి. మీ దగ్గర ఫెవిక్విక్ అలా ఏమైనా ఉంటే చూసి అంటించుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేను మొత్తం బాటిల్స్కి అయితే అంటించానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కింద ఆ పార్ట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ 4 బాటిల్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. చూడండి, ఒకటే విధంగా కాకుండా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. చూడండి, ఈ విధంగా మీ దగ్గర ఏమైనా లేస్ ఉంటే మాత్రం అంటించేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా స్టిక్ చేసుకున్నానండి, గ్లూ గన్ తోటి ఇలా స్టిక్ చేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడండి, వైట్ బాటిల్ కాబట్టి మనం ఇలా లేస్ అంటించాము అని అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు దీపాలు అనేవి పెట్టేసుకొని మీ ఇంటి దగ్గర పెట్టుకున్నారు అని అంటే చాలా అందంగా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే మీరు లేస్ అనేది అంటించేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఎలా కనిపిస్తుందో, డిఫరెంట్ షేప్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది కదండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. తర్వాత వచ్చేసరికి నేనైతే వాటర్ అనేది వేసుకున్నానండి. వాటర్ ఎంత వేసుకున్నానో చూడండి, మరి పూర్తిగా పైకి వచ్చేసేటట్టు అయితే వేయొద్దండి, కొంచెం గ్యాప్ ఉంచేటట్టు వేయండి. చూడండి, వాటర్ ఏనండి నేను వేసేది, అన్నిటిలో వాటర్ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, రీయూజ్ ఐడియాస్ ఉన్నాయంటే ఒక్కసారి అవి కూడా చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియోస్ చేస్తానండి.
చూడండి ఈ విధంగా అయితే వాటర్ అనేది వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మనం చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అదైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, నేను చూపిస్తానండి, నెక్స్ట్ మీకు చూపిస్తానండి. మీ దగ్గర కలర్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఉండే వాళ్ళ దగ్గర అయితే ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు అనంటే కలర్ఫుల్గా కనిపించేదానికండి. మనం వాటర్ వేస్తే ఇంత కలర్ఫుల్గా కనిపించదు కదండి. ఇలా మనం కలర్ఫుల్గా చేసుకున్న తర్వాత మనం దీపాలు అనేవి వెలిగించామంటే ఈ కలర్ఫుల్గా దీపాలు అనేవి వెలుగుతుంటే చాలా అందంగా చాలా బాగుంటుందండి. అందుకోసమనేనండి, మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ అనేవి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. అసలు మీరు కలర్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎంత బాగుంది అనేది. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా మనం కలర్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నామండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే కలర్స్ అయితే ఈజీగా ఉంటాయండి. ఇలా యాడ్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. చూడండి ఈ విధంగా కలర్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. మనం లేస్ అనేది అంటించాం కాబట్టి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లేస్. అది నెక్స్ట్ వచ్చేసరికి మనం అదే బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ని రౌండ్గా కట్ చేసుకోవాలండి. అది దేనికి అంటే మనము ఒత్తు అనేది వేసుకోవాలి కదండి, ఒత్తు అనేది వేసుకునే దానికి మనం ఇలా కట్ చేసుకోవాలండి. అది ఎలా అనేది మీరు బాటిల్ ఇప్పుడు మనము ఈ సైజు ఉంది కదండి, ఆ సైజును చూసుకొని మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మీకు చూపించేదానికి వేసి చూపిస్తానండి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకు అని అంటే మనం ఒత్తి అనేది వేయాలి కాబట్టి మధ్యలో హోల్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మీరు సైజుని బట్టి మీరు ఒకటే సైజు కాకుండా మీకు సైజుని బట్టి చిన్నవి పెద్దవి అనేది తయారు చేసుకోండి. చూడండి నేనైతే చిన్నవి పెద్దవి అన్నట్లు చూసుకొని చేసుకున్నానండి. మీరు కూడా అలానే చూస్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మధ్యలో హోల్ అనేది పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఒత్తి ఉంటుంది కదండి, రౌండ్గా ఉండేది గుండు ఒత్తి ఉంటుంది కదండి, ఆ ఒత్తి అయితే వేసుకున్నానండి. హోల్ పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి ఒత్తి అనేది కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇది చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే మీరు పొడవు ఒత్తి వేస్తారు కదండి, అదైతే కొంచెం పొడవు ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నానండి. చూసారు కదండి ఎంత కొంచెం వేస్తున్నానో ఆ మాత్రమే వేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదండి. చాలా ఎక్కువసేపు అయితే దీపాలు అయితే వెలుగుతాయండి. చూడండి ఈ విధంగా కొంచెమే వేసుకున్నానండి. ఆయిల్ చూస్తున్నారు కదండి పైకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చాలా కలర్ఫుల్గా ఆయిల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువైతే అవసరం లేదండి. మనం ఎక్కువ వాటర్ వేస్తున్నాం, కొంచెమే ఆయిల్ వేస్తున్నామండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి, ముందుగానే ఒత్తి వేసుకొని రెడీ చేసుకున్నాం కదండి, అదైతే వేసుకోవాలండి. చూసుకొని నీట్గా వేసేసుకోండి. అదైతే ఒత్తి అయితే మాత్రం పొడవు అనేది ఎక్కువగా ఉంచుకునేలా వేసుకోండి. లేదంటే మనం దీపం వెలిగించినప్పుడు అదైతే అది కిందికి వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి అదంతా. అందుకోసమనే చెప్తున్నానండి. ఒత్తి అనేది కొంచెం ఎక్కువ పొడవుగా ఉండేటట్టు చూసుకుంటే మనకు పైకే ఉంటుంది కాబట్టి దీపం వెలిగించినప్పుడు ప్రాబ్లం ఉండదండి. లేదంటే కిందంతా స్ప్రెడ్ అవుతుందండి. అందుకోసమనే చెప్తున్నానండి. అలా లేకుండా చూసుకోండి. అంతేకాకుండా మనం ఒత్తి అనేది మనకి తడిచింది అని అంటే మనం కర్పూరం అనేది పొడి చేసి వేస్తే వెలిగిస్తే మనకి బాగుంటుంది అని అనుకుంటామండి. అలా కూడా వేయొద్దండి. అలా వేశారు అని అంటే కర్పూరం అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తం అనేది అంటుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమనే మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే అంటించేసుకోండి. నేను చూపిస్తానండి. కేర్ఫుల్గా అంటించుకున్నారు అని అంటే బాగుంటుందండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. మీరు మొత్తం వెలిగించిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది. చూడండి మనం లేస్ అంటించాం కాబట్టి ఆ లేస్ అనేది కనిపిస్తుందండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయడం లేదండి. తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ వాటర్ తోటి మనం దీపాలు అనేది ఇలా చేసుకొని మనం ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. ప్రమిదల్లో పెట్టుకోవచ్చండి, కానీ ప్రమిదల్లో పెట్టుకున్నాము అని అంటే అది కిందికంతా కారుతుందండి నూనె. అలా లేకుండా ఇలా అయితే అటువంటి ప్రాబ్లమే లేకుండా ఉంటుందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఈ విధంగా అంటించేసుకుంటే సరిపోతుందండి.
చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.